హాయ్ హలో ఎవరివన్ మీ అందరి కోసం ఈరోజు అయితే నా ఛానల్లో స్పెషల్ కర్రీ చికెన్ అంటున్నారు, స్పెషల్ అంటున్నారు, ఏంటో అనుకుంటున్నారా? నిజంగా ఇది స్పెషల్ కర్రీ అని చెప్పాలి. ఈ చికెన్ ఎందుకంత స్పెషల్ అని చెప్తున్నానంటే, ఉదాహరణకి చేపలన్నీ ఒకేలా ఉన్నా కూడా అందులో పులస అనే చేప అయితే చాలా కాస్ట్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈ చికెన్ కూడా అలానే రేటు కూడా ఎక్కువైనా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. పందెం కోడి పుంజండి ఇది. మీకు నిజం చెప్పాలంటే ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మా వారందుకే నా కోసం చాలా కష్టపడి శ్రమించి పందెం దగ్గరికి వెళ్ళి ఇది ½ కిలో 1000 రూపీస్ పెట్టి తెచ్చేశారు. అయితే మరి నేను చేసిన కుకింగ్ వీడియోస్ మీ వరకు రావాలి కదా, అందుకని అయితే నా ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ. ఈ నాటుకోడి కర్రీ అనేది కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. తొందరగా కుకింగ్ అయిపోవాలంటే కుక్కర్లో కూడా చేయొచ్చు, దీన్ని టేస్ట్ బాగానే ఉంటుంది అనుకోండి. అంటే కట్టెల పొయ్యి మీద ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది దీనికంట. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టిన చికెన్ వేసేసి అందులో ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఈ కర్రీలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి దానిపై కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేయాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో కనుక కుకింగ్ చేస్తే కనుక తొందరగా కుక్ అయ్యి చికెన్ మెత్తగా అవుతుంది, లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది బాగా. పందెం కోడి అనేది జీడిపప్పు వేసి పెంచుతారటండి, అందుకని నేను ఈ కర్రీలో జీడిపప్పు అయితే యాడ్ చేయలేదు. అది వేస్తే దాని టేస్ట్ తెలియదు అని చెప్పి. మనం ఏ కర్రీ చేసినా కానీ మనం అయితే ఏవైతే మసాలాలు అయితే వాడాలో అవే వాడాలి. ఎందుకంటే వాళ్ళు అదేసారు వీళ్ళు ఇదేసారు అని చెప్పి అన్ని రకాల మసాలాలు అయితే కర్రీలో వాడేస్తే కనుక టేస్ట్ అయితే బాగోదు. అలా ఎందుకన్నానంటే కొంతమంది చికెన్ కర్రీ వండినప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు. అది ఈరోజు వండింది రేపటికైతే స్మెల్ వచ్చేస్తుంది, ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా అదో రకంగా అనిపిస్తుంది. నాకైతే ఆ టేస్ట్ నచ్చుతుంది, మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన ఉంచాను. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. అంటే విజిల్స్ వచ్చేటప్పుడు మాత్రం నేను వీడియో తీయడం మర్చిపోయాను. ముందే విజిల్ ఎందుకు పెట్టానంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందని విజిల్ పెడితే తొందరగా కుక్ అవుతుందని. సగం వరకు అయితే కుకింగ్ అయిపోయింది. ఇలా మూత తీసిన తర్వాత కారం, అలాగే మసాలాలు అంటే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలు అవి మాత్రమే నేను ఇందులో వేశాను, మిక్సీ పెట్టి వేశాను. ఆ మసాలా పొడి కూడా ఇప్పుడే యాడ్ చేశాను. కారం సరిపడినంత వేసుకోవాలి, ఇది ½ కిలో కాబట్టి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుంటే బాగుంటుంది. అంటే సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టేసి అంతే, మూత ప్రెజర్ పోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి ఈ రకంగా వచ్చింది చూసారా. ప్రెజర్ ఉండగా మాత్రం కుక్కర్ మూత ఎప్పుడు ఓపెన్ చేయొద్దు, అది మాత్రం దృష్టిలో పెట్టుకొని అమరపాటుగా ఉండి మీరు మూత ఓపెన్ చేశారంటే చాలా ప్రమాదం. వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చాక అయితే మూత తీసి ఇలా వాటర్ ఉంది కదా హై ఫ్లేమ్లో పెట్టి కుకింగ్ చేస్తున్నాను. అది కుక్కర్లో విజిల్ పెట్టడం వల్ల గ్రేవీ చూసారా చక్కగా అంతా కలిసి పికిల్ టైప్లో కనిపిస్తుంది. ఇలా స్లోగా కుకింగ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి సాల్ట్ సరిపోయిందో లేదో యాడ్ చేసుకొని అలాగే సర్వ్ చేసుకొని తింటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.